డెమోన్స్ట్రేషన్ గురించి మాట్లాడినట్టయితే మనకి బాక్స్ ఓపెన్ చేసేసాక ఈ విధంగా ఉంటుంది. డిష్ వాషర్ని ఓపెన్ చేసి చూస్తే డిష్ వాషర్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ మనకి డిష్ వాషర్లోనే ఉంటాయి. జస్ట్ మనకి ఇక్కడ ఒక ప్లగ్ని పెట్టాల్సి ఉంటుంది. డిష్ వాషర్ కూడా మన వాషింగ్ మిషన్ లాగే ఇన్లెట్ అండ్ అవుట్లెట్ పైప్ ఉంటుంది. సో నా కిచెన్ పెద్దగా ఉంది కాబట్టి నేను మొత్తం సెటప్ అంతా కిచెన్లోనే పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి మన ఎక్స్టర్నల్ పైపు, బయటికి మనం వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి వేసే పైపు. ఇది నేను ఎక్స్ట్రా పైప్ ఫిట్ చేయించుకున్నాను. సో ఇది ఆ తర్వాత ఇన్లెట్ పైప్ కూడా నేను ఎక్స్ట్రా పెట్టించుకున్నాను. నల్లాకి ఇక్కడ నుంచి అంటే మనము ఊరికే డిష్ వాషర్ని కదపకుండా పైప్ని ఇక్కడ నుంచి డైరెక్ట్ తీసుకెళ్ళి నల్లాకి ఫిట్ చేసేసి, ఇదేమో బయటికి ఎంత కావాల్సి అంత లాగేసుకొని బయటికి వేసుకోవడానికి. ఊరికే మనము ఈ డిష్ వాషర్ని మూవ్ చేయకుండా అంటే అటు ఇటు కదపకుండా ఒక ప్లేస్లోనే ఉండిపోవడానికి నేను అంతా ఎక్స్ట్రా పైప్ సెటప్ చేయించుకున్నాను. నెక్స్ట్ డెమోన్స్ట్రేషన్ గురించి ఆన్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడ ఆన్ చేసుకోగానే ఫస్ట్ 6 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే, అడిషనల్గా 3 ఉంటాయి. ఆ అడిషనల్ 3 లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఈ 6 ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆన్ చేయగానే బై డిఫాల్ట్ ఇన్సెంటివ్ కడారీలో వెళ్తుంది. ఇన్సెంటివ్ కడారీలో 1 hour 35 minutes ఉంటుంది. ఇందులో ఆయిల్ ఫుడ్ ఐటమ్, కడాయి ఐటమ్ వేయాలి. నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్రెస్ పార్కిల్స్ అంటే జ్యూస్ ఐటమ్, బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఉంటాయి చూడండి, అవి ఇందులో వేసుకోవచ్చు. ఆటో అంటే ఆల్ మిక్స్ ఏవైనా ఇందులో వేసుకోవచ్చు. డైలీ మీకు ఇది ఒకటే ప్రోగ్రామ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఈకో ఈకో సేమ్ ఉంటుంది. ఈకోలో అనేది వాష్ క్వాలిటీ ఎక్కువ వస్తుంది. క్విక్ అంటే మాత్రం ఇది ఎమర్జెన్సీ, ఇప్పుడు మీకు టైం లేదు, జెల్లీ వాష్ కావాలనుకుంటే క్విక్ పెట్టుకోవచ్చు. ఇందులో ఆల్ మిక్స్. ఇది యాక్చువల్లీ 44 minutes కానీ 29 minutesలోనే క్లియర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ప్రీ రిన్స్. ఓన్లీ మీకు వాటర్ వాష్ కావాలి, బౌల్స్ అనుకుంటే ప్రీ రిన్స్లో పెడితే 15 minutesలో అయిపోతుంది. నెక్స్ట్ ఈ 6 అయిపోయినాయి కదా 6 ప్రోగ్రామ్స్. అడిషనల్గా ఈ 3 అంటే ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా ఈ ఇన్సెంటివ్ కడారీలో ఆయిల్ ఫుడ్ ఐటమ్, కడాయి ఐటమ్ వేస్తాం. ఇప్పుడు సండే పూట మామూలుగా డీప్ ఫ్రై చేస్తారు. మాడిన గిన్నెలు ఉంటాయి కదా, ఆ మాడిన గిన్నెలకు వేరే ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటే ఆ 2 hours 40 minutesలో ఆ మాడిన గిన్నెలు క్లియర్. నెక్స్ట్ వచ్చి హాఫ్ లోడ్ అయితే హాఫ్ లోడ్, ఫుల్ లోడ్ అయితే ఫుల్ లోడ్. ఎవరైనా ఫుల్ లోడ్ వేస్తారు, హాఫ్ లోడ్ వేయరు, బట్ అది అవసరం ఉండదు. నెక్స్ట్ మాత్రం ఇది ఎక్స్ట్రా డ్రై. మీకు బౌల్ అనేది ఎక్కువ డ్రై కావాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి డ్రై బటన్ సెలెక్ట్ చేసి స్టార్ట్ బటన్ కొట్టాలి. ఇవి అయిపోయింది. ఈ ప్లస్ మైనస్ ఏంటిదంటే మాత్రం డిలే స్టార్ట్. ఇన్ కేసు ఒక 8 hours మీరు ఇప్పుడు బయటికి వెళ్తున్నారు అనుకోండి, ఇక్కడ 7 hours పెట్టి స్టార్ట్ బటన్ కొట్టి వెళ్ళిపోతే ఆఫ్టర్ 7 hours తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే మీరు వచ్చే 1 hour ముందు స్టార్ట్ అవుతుంది మిషన్. ఇది 24 hours 1 day డిలే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ప్లస్, ఇది మైనస్. ఏ ప్రోగ్రామ్ అయినా సెలెక్ట్ చేసి లాస్ట్ స్టార్ట్ బటన్ కొట్టాలి. అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వాటర్ చెక్ అని ఉంది కదా, అక్కడ ఇండికేషన్ పోయింది ఇప్పుడు. అంటే ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి అన్నట్టు. ఒకవేళ ఇందులో నీళ్ళు రాకపోతే ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది దీని లెక్క. నెక్స్ట్ సాల్ట్, రిన్సైడ్ సాల్ట్, లిక్విడ్, రిన్సైడ్ లిక్విడ్ అవి ఇప్పుడు తెచ్చినాము. అవి ఫిల్అప్ చేస్తే లైట్ వెళ్ళిపోతుంది. అయిపోయినప్పుడు మీకు ఇండికేషన్ చూపిస్తుంది. ఓకేనా? మొత్తం అవి 4 sets అని చెప్పాను చూడండి, అవి తెచ్చాను. అవి మీకు 4 months వస్తాయి. ఓకేనా? అంతే. ఇప్పుడు సీజర్ ఉందా, ఇంకా 3 sets ఉన్నాయి. డిటర్జెంట్ ట్రే అనేది మీకు 15 ఉంటుంది, 25 ఉంటుంది. ఇక్కడ 15 అంటేనేమో హాఫ్ లోడ్, 25 అంటే ఫుల్ లోడ్. ఎప్పుడైనా ఫుల్ లోడే వేసుకోవాలి. ఇక్కడ 25 వరకు వేసి ఇది క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఇది రిన్సైడ్ లిక్విడ్. ఇది బాటిల్ అనేది మీరు 100 ml పడుతుంది. ఇది 100 ml 15 to 25 days వస్తుంది. మళ్ళీ ఫిల్ చేస్తుండాలి. ఇది అయిపోయినప్పుడు మనకి ఇండికేషన్ చూపిస్తుంది. నిండిందా? ఇది క్లోజ్. ఇగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సాల్ట్ చాంబర్. ఇది ఇందులో 1 kg సాల్ట్ పడుతుంది. ఇది బాష్ బౌల్ ప్రొవైడ్ చేస్తారు డైరెక్ట్ కంపెనీ. ఇవ్వండి, ఇందులో 1 kg సాల్ట్ వేయాలి.
2 గ్లాస్ వాటర్ కావాలి. 2 glasses of water. Okay. వేసి ఇది క్లోజ్ చేసి ఇది ఇన్లెట్ ఫిల్టర్ మాత. ఇది ఎవ్రీ 15 డేస్కి మీరు టూత్ బ్రష్ పెట్టి క్లీన్ చేయాలి. ఎవ్రీ 15 డేస్. Okay. తర్వాత యాస్టిస్ ఫ్యాన్ కూడా పెట్టేసేయాలి. నెక్స్ట్ ఈ ట్రే పెట్టుకోవాలి. బౌల్స్ ఎక్కడెక్కడ అంటే ఇక్కడ అన్నం డేక్ష, ఇక్కడ కూర డేక్ష. మనం తినేటి 1/2 ఇంచ్ ప్లేట్స్ అయితే ఇక్కడ 14 వస్తాయి. ఇది క్లోజ్ చేయాలి. 14 వేసినాక ఇది ఒకసారి ఫ్యాన్ తిప్పుకొని చూడాలి దానికన్నా తాకుతుందా లేదా అని. తర్వాత సెకండ్ ట్రేలా అన్నం గరిటెలు, కూర గరిటెలు, ఇక్కడ కప్ సాసెస్, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్, ఇక్కడ చిన్న బౌల్స్, ఇక్కడ గ్లాస్ అని, ఇక్కడ చిన్న చిన్న బౌల్స్, ఇక్కడ స్పూన్స్, నైఫ్, సీజర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకొని ఇది బి క్లోజ్ చేయాలి. చేసి ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది, ఇది బి దింపాలి. నెక్స్ట్ వచ్చి ఇది బాస్కెట్. ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినాయి అనుకోండి మాట, ఒక 300-400 స్పూన్స్ ఉంటాయి కడిగేటి. అవి అనేవి ఇందులో ఫిల్ చేసుకొని ఇక్కడ కింద పెట్టుకోవాలి. ఇట్లా జనరల్గా మాత్రం అది యూజింగ్ ఉండదు, ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఆక్రమిస్తుంది. అంతే. ఇది పెట్టుకున్నాక క్లోజ్ చేయాలి. ఇక్కడ మనం ఇప్పుడు 2 లైట్స్ వచ్చి ఉండే మీకు ఇంతకు ముందు. మనం రిన్సర్ లిక్విడ్ వేసినాం, సాల్ట్ వేసినాం, అవి ఇండికేషన్స్ పోయినాయి. మీకు అవి అయిపోయినప్పుడు ఇటు ఇండికేషన్ చూపిస్తాయి, అప్పుడు మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు బౌల్స్ వేయండి. ఒకటి డిటర్జెంట్కి డబ్బు కొన్ని ఉన్నాయని కొంచెం వేస్తున్నాను నేను, మీరైతే ఫుల్ చేయాలి. ఓకే. ఇప్పుడు అంటే మనం ఎప్పటికప్పుడు వేసుకోవాలి. మీరైతే ఎప్పటికప్పుడు వేసుకోవాలి. ఓకే. క్లోజ్ చేయండి. ఆన్ చేయండి. పవర్ ఆన్ చేయండి. స్టార్ట్. That's it guys. Hope you like this video. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు